హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. డోంట్ కమ్ హోమ్ ఇదొక హారర్ డ్రామా సిరీస్. 2 వీక్స్ బ్యాక్ నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. ఇదొక లిమిటెడ్ సిరీస్ గైస్. జస్ట్ 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 to 45 minutes ఉంటుంది. అంటే ఈజీగా ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే 4.5 hours పడుతుంది. అండ్ ఇది ఒక లిమిటెడ్ సిరీస్ గైస్. మళ్ళీ సీజన్ 2, సీజన్ 3 లాంటివి ఏం రావు. సీజన్ 1లోనే స్టోరీ ఎండ్ అయిపోయింది. నిన్న నైట్ ఈ సిరీస్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఈ సిరీస్ ఎలా ఉంది, చూడొచ్చా అనేది మాట్లాడే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య, చాలు. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఒక మదర్ ఉంటుంది, తన పేరు వారి. తను తన డాటర్ని తీసుకొని తన హస్బెండ్ ఇల్లు వదిలేసి తన మదర్ ఇంటికి వెళ్తుంది. అది చాలా ఓల్డ్ హౌస్. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాక కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతాయి. అవేంటో మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులకే తన డాటర్ మిస్ అయిపోతుంది. అసలు తన డాటర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ ఇంట్లో ఏముంది, నెక్స్ట్ ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. ఇప్పుడు నాకెలా అనిపించిందో చెప్పే ముందు, ఈ సిరీస్ స్టార్టింగ్లో ఒక హారర్ సిరీస్లా స్టార్ట్ అవుతుంది గైస్. నార్మల్గా మనం హారర్ మూవీస్ చూస్తాం కదా, అలానే స్టార్ట్ అవుతుంది. బట్ ముందుకు వెళ్ళే కొద్దీ జానర్ షిఫ్ట్ అయ్యి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లా మారిపోతుంది. పోలీసులు తన డాటర్ని వెతుకుతూ ఉంటారు. ఓకే, జానర్ షిఫ్ట్ అయింది కదా అనుకున్నాను. మళ్ళీ వెంటనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లా మారిపోయింది గైస్. ఇదేంటయ్యా ఇది అనుకున్నా. బట్ ఓవరాల్గా సిరీస్ మొత్తం కంప్లీట్ చేశాక డీసెంట్ హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ వచ్చింది. స్టార్టింగ్ నుంచి టైపికల్ హారర్లా స్టార్ట్ అయ్యి ఎండ్కి వచ్చేసరికి సాటిస్ఫై చేసింది గైస్. టైం వేస్ట్ చేసుకున్నాను మాత్రం అస్సలు అనిపించలేదు. బట్ ఇఫ్ మీరు ఏదైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ హారర్ సిరీస్ అని ఎక్స్పెక్ట్ చేసి చూస్తే లిటిల్ బిట్ డిసప్పాయింట్ అవుతారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఇది హారర్ సిరీస్ అయితే కాదు. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, టైటిల్లోనే డోంట్ కమ్ హోమ్ అని ఒక హారర్ సిరీస్ వైబ్ వచ్చేలా పెట్టారు. స్టార్టింగ్ టు ఎండింగ్ హారర్ అయితే అస్సలు కాదు. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్లో మాత్రమే హర్రర్ ఉంటుంది. ఆ హర్రర్ కూడా చాలా ఓల్డ్ ఏజ్ హర్రర్ గైస్. అంటే మనం చాలా మూవీస్లో చూసాం, అలానే ఉంటుంది. అసలు భయం కూడా అవ్వదు. సెకండ్ ఎపిసోడ్ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ సైన్స్ ఫిక్షన్లా మారిపోతుంది. ఆ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ ఏంటో నేను చెప్పను, ఎందుకంటే అది చూసాక కొంచెం లిటిల్ బిట్ షాక్ అవుతారు. ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా కొత్త టైప్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక డీసెంట్ సిరీస్ చూడాలనుకుంటే ఈ సిరీస్ని కన్సిడర్ చేయొచ్చు. డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే చేయదని అనుకుంటున్నాను. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో హిందీ, థాయ్ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ తెలుగులో అయితే లేదు. నెట్ఫ్లిక్స్ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇందులో అడల్ట్ సీన్స్ కూడా ఏం లేవు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ డోంట్ కమ్ హోమ్ సిరీస్ గురించి. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. Thank you so much for watching. Meet you in the next video. Bye bye. Jai Hind.